మంత్రి జోగి రమేష్ మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో మంగళగిరి రూరల్ సర్కిల్ కార్యాలయంకు జోగి రమేష్ చేరుకున్నారు. ఈ సందర్భంగా తన కుమారుడిపై కేసులు నమోదు చేశారని జోగి రమేష్ తెలిపారు. అసలు ఆ భూములపై నిషేధం ఉంటే వాటిని ఎలా రిజిస్టర్ చేస్తారో చెప్పాలంటూ ప్రశ్నించారు. కావాలనే దురుద్దేశంతో అక్రమ కేసులు నమోదు చేశారంటూ ఆరోపణ గుప్పించారు. తాను కేవలం అయ్యన్న పాత్రుడు చేసిన కామెంట్ వలననే చంద్రబాబు అయినా అతనికి చెబుతారనే ఉద్దేశంతో నాడు చంద్రబాబు నివాసంకు వచ్చామన్నారు. తనకు దాడులు చేయాల్సిన అవసరం లేదని, నాడు తాను ఓ ఎమ్మెల్యేగా ప్రభుత్వంలో ఉన్నానని జోగి రమేష్ పేర్కొన్నారు. జోగి రమేష్ ని ఎప్పుడు ఇబ్బంది పెట్టాలా? జోగి రమేష్ కాకపోతే జోగి రమేష్ కుటుంబ సభ్యుల్ని, నా కొడుకుని ఈ పాటికే అక్రమ కేసులు అభం శుభం తెలియని అసలు ఆ కేసులు ఏంటి, ఎగిరిగోళ్ళు ఏంటి, ఎగిరిగోళ్ళు అటాచ్మెంట్ లో ఉన్న స్థలాలు రిజిస్ట్రేషన్ అవుతాయా? అసలు బుర్రండోడికి ఏమన్నా అర్థం అవుతుంది కదా, రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తెలుసు కదా. ఎగిరిగోళ్ళు అటాచ్మెంట్ లో ఉన్న సర్వే నంబర్లు రిజిస్ట్రేషన్ అవుతాయా? దీని గురించి కూడా మధ్యాహ్నం పూర్తి వివరాలతో మీకు డేటా అంతా ఇస్తాం. ఎప్పుడు కొన్నాం, ఎట్లా కొన్నాం, ఏ విధంగా నోటిఫికేషన్ ఇచ్చాం, ఏ విధంగా ప్రతిదీ కూడా చెప్తాం. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళిన సందర్భంగా దాని గురించి ఎంక్వైరీకి రమ్మని చెప్పారు. దాని గురించి సహకరించడానికి వచ్చాను. తప్పనిసరిగా ఏ క్వశ్చన్లు అడిగినా, ఏది అడిగినా ప్రభుత్వానికి